డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి తెలంగాణ సమాజమే రుణపడి ఉంది. చాలామందికి తెలియదు ఈ విషయం. అంబేద్కర్ గారు లేకపోతే ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆనాడు రాజ్యాంగం రాసిన నాడు చర్చ జరిగింది. ఆ చర్చలో దేశంలో ఏదైనా రాష్ట్రం విడగొట్టాలంటే, విడిపోవాలంటే కానూన్ ఎక్కడ ఉండాలి, అధికారం ఎక్కడ ఉండాలి. ఆ సంఘంలో ఒక అంబేద్కర్ గారు తప్పించి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటారు దాన్ని, రాజ్యాంగం రాసినటువంటిది. ఒక అంబేద్కర్ గారు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికే ఇచ్చేద్దాం అధికారం అంటారు. అంబేద్కర్ గారు కాదు, తప్పు అంటాడు. ఆ రోజు అప్పటికే పొద్దుగుకిపోతే సాయంత్రం అయిపోతుంది. మేము ఇంతమంది అంటుంటే నువ్వు ఒక్కని అట్లా అంటున్నావు అంటే మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. రేపు పొద్దున మళ్ళీ మీటింగ్ ఉంది కదా, మీకు ఒక నోటు తెచ్చిస్తా, చదవండి, ఆ తర్వాత ఆమోదిద్దామని చెప్తాడు. ఆ రాత్రి ఆయన పడుకోడు, నిద్రపోకుండా కష్టపడి తెల్లారదాకా ఎందుకోసం ఆయన రాష్ట్రం దగ్గర ఉండద్దు, రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే అధికారం కేంద్రం దగ్గరనే ఉండాలి అని ఎందుకు భావించిండో రాత్రి నిద్రపోకుండా నోటంతా తయారు చేసి తెల్లారి వచ్చి మొత్తం సభ్యులకు కాపీస్ అన్ని ఇస్తాడు. అవి చదివిన తర్వాత 100% అందరూ కూడా మీరు చెప్పిందే కరెక్ట్ అంబేద్కర్ గారు, ఈ అధికారం కేంద్రం దగ్గరనే ఉండాలి, మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పి ఒప్పుకుంటారు. ఆ నోట్లో ఆయన రాసింది ఏంటంటే రాష్ట్రాలలో కూడా కొన్ని బలహీన ప్రాంతాలు ఉండొచ్చు. బలమైన ప్రాంతం వాడు ఈ బలహీన ప్రాంతాన్ని పట్టి పీడిస్తుండవచ్చు. కాబట్టి వాడు మొరబెట్టుకోవాలంటే అక్కడ వాడు వదిలిపెట్టమంటే వాడు వదిలేపెట్టాడు. మొరబెట్టుకోవాలంటే కేంద్రం దగ్గరకు వచ్చేటువంటి వెసులుబాటు ఉండాలి. అందుకోసం ఇది రాష్ట్రాల దగ్గర పెట్టడం తప్పు అని చెప్తే అందరూ కూడా ఒప్పుకుంటారు. ఆనాడు అంబేద్కర్ గారు ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో వాదించి బలహీనులుగా ఉన్న వాళ్లకు ఖచ్చితంగా కేంద్రం అండగా ఉండాలని ఆ చట్టాన్ని తయారు చేసిన పుణ్యం వల్ల మనకు తెలంగాణ వచ్చింది. మనం దోపిడీ నుంచి విముక్తి అయినాం. ఈరోజు తెలంగాణ సమాజం స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని ఒక స్వతంత్ర రాష్ట్రంగా వెలుగొందుతున్నదంటే ఆనాడు అంబేద్కర్ గారు చేయించినటువంటి చట్టంతోనే ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే అంబేద్కర్ గారికి తెలంగాణ రాష్ట్రం రుణపడింది, సమాజం రుణపడింది. అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా ఎంత గొప్పగా నివాళి మనం అర్పించినా తక్కువనే అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఆ మహనీయుని యొక్క పుణ్యమా ఈరోజు మనం రాష్ట్రమైనాం కాబట్టి 125వ వేడుకలు ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. దేశం జరుపుకుంటా ఉంది, మన రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటా ఉన్నాం. హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఊరేగింపులు బస్తీలలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో కొన్ని శుభవార్తలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిది, ఎంత ఖర్చైనా సరే ఈ అద్భుతమైన స్థలంలో అంబేద్కర్ గారు నమ్మినటువంటి బుద్ధుడు ట్యాంక్ బండ్ మధ్యలో ఉన్నారు. మేము స్థలం నిర్ణయం చేస్తూ ఉన్నాం, ఎక్కడ ఉండాలి అంబేద్కర్ గారి విగ్రహం అంటే ఆయన బాగా నమ్మినటువంటి వ్యక్తి బుద్ధుడు కాబట్టి బుద్ధుడు ముందు ఉండాలి, బుద్ధుడి బాటలో అంబేద్కర్ గారు ఉండాలి, అంబేద్కర్ గారు వెనుక మన సెక్రటేరియట్ ఉండాలి. అంటే బుద్ధుడు ముందు, వెనుక అంబేద్కరు, ఆయన వెనుక మన రాష్ట్ర ప్రభుత్వ సెక్రటేరియట్ ఉంటే ఈ సీక్వెన్స్ బాగుంటుందని చెప్పి ఈ స్థలాన్ని ఎంపిక చేసినాం. ఇదేదో ఆషామాషిగా తమాషగా చేయలే. తెలంగాణ ప్రభుత్వం కూడా పేదల సంక్షేమానికి, ముఖ్యంగా అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి దళిత గిరిజన మైనార్టీల సంక్షేమానికి అంబేద్కర్ గారి విగ్రహం ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తుగా సగర్వంగా హైదరాబాద్లో ఒక గొప్ప ల్యాండ్ మార్క్గా ఉండాలని చెప్పి నిర్ణయించి ఈ 125వ జయంతిని పురస్కరించుకొని దీనికి బీ ఫిట్టింగ్గా ఉందని భావించి 125 ఫీట్ కాంస్య విగ్రహాన్ని ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్తోని అది ఒక హైదరాబాద్ ల్యాండ్ మార్క్ ఉండే విధంగా చేయాలని చెప్పి నిర్ణయించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ట్యాంక్ బండ్ కింద అంబేద్కర్ భవనం ఒకటి ఉంది. అది ఎటు కాకుండా ఉంది, సరి అయిన పద్ధతిలో లేదు. అక్కడ జరగాల్సిన కార్యకలాపాలు కూడా గొప్పగా జరుగుతలేవు. బంగ్లా పాత పడిపోయింది. దాని పేరిట అంబేద్కర్ గారి కనుసలలో అంబేద్కర్ గారి విగ్రహం ఇట్లా చూయించేటువంటి దిక్కులో మన ట్యాంక్ బండ్కి ఈశాన్యంలో 15 అంతస్తులతోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టవర్ కూడా ఈరోజు మనం పూజ చేసుకున్నాం. అద్భుతంగా ఆ టవర్లో దళిత సమాజం యొక్క అభివృద్ధి కోసం, గిరిజనుల అభివృద్ధి కోసం అన్ని కార్యక్రమాలు నిరంతరం జరిగేటట్టు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టవర్ కూడా ఈరోజు 15 అంతస్తులతోని మనం శంకుస్థాపన చేసుకుని నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మిత్రులు చాలామంది మా మల్లేపల్లి లక్ష్మయ్య గారితో పాటు ఇంకా అనేక మంది మిత్రులు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అని దళితుల యొక్క బాధ మంచి చెడ్డ అన్నింటిని అర్థం చేసుకొని సమాజాన్ని ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధంగా ఒక సెంటర్ను ఏర్పాటు చేసినారు. ఇంతకాలం దానికి ఏ ప్రభుత్వం కూడా జాగా ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు జాగా కేటాయించడమే కాదు, ఒక 8-10 కోట్ల రూపాయలు కూడా ఇచ్చి అద్భుతమైనటువంటి సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ని కూడా ఈ రోజే నేను భూమి పూజ చేసి వస్తూ ఉన్నానని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ 3 ఈరోజు మంచి ల్యాండ్ మార్క్ కార్యక్రమాలు మనం తీసుకున్నాం. దళితుల యొక్క వెనుకబాటుతనం ఇంకా ఎంత కష్టపడ్డా దాన్ని నిర్మూలించడం తక్కువనే అవుతుంది. ఇంకా చాలా ప్రయత్నం జరగాలి. సరే, అంబేద్కర్ గారి పుణ్యమాని కొన్ని రిజర్వేషన్లు వచ్చినాయి, కొంతమందికి ఉద్యోగాలు దొరకవచ్చు, కొంతమందికి రాజకీయ అవకాశాలు దొరకవచ్చు. కానీ దళిత సమాజంలో రావాల్సినటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు రాలే. ఎంత బాగా రావన్నో అంత బాగా రాలే. మనకి ఎవరికి కూడా సంతృప్తి లేదు. కాబట్టి కొన్ని ప్రబలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇంతకుముందు మా కడియం సిఆర్ గారు ఆయన కూడా దళిత బిడ్డ కాబట్టి, దళితుల బాధలు స్వయంగా తెలిసినోడు కాబట్టి ఒక కోరిక కోరినారు, 2-3 కోరికలు కోరినారు. దళిత విద్యార్థులకు మామూలు పాఠశాలలు అయితే కాదు, మాకు గురుకుల పాఠశాలలే బ్రహ్మాండంగా విద్య చెప్తున్నాయి కాబట్టి అవి కావాలని చెప్పి అడిగినారు. ఈ సందర్భంలో మరో దళిత బిడ్డ, ఆయన నిజానికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఐజీపీ, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కాదు, కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు నడుపుతున్నారు కాబట్టి, లేచి నమస్కారం చేయండి, నడుపుతున్నారు కాబట్టి నేను రాష్ట్రంలో ఏ జిల్లాకు పోయినా ఎక్కడికి పోయినా ఈరోజు మా ఎమ్మెల్యేలు కావచ్చు, మా ఎంపీలు కావచ్చు, జడ్పీ చైర్మన్లు కావచ్చు, నన్ను డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ ఎస్సీ డెవలప్మెంట్, ఎస్సీ గురుకుల పాఠశాలలు ఎట్లయితే ఉన్నాయో మాకు ఎస్సీల కోసం ఇంకా కూడా మాకు కావాలని చెప్తా ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా శ్రీహరి గారు ఇంకో మాట చెప్పినారు. గతంలో మా మిత్రుడు బాల్క సుమన్ గారు కూడా నాకు చెప్పినారు, మరి రసమై బాలకృష్ణ గారు, బాలరాజు గారు కూడా చెప్పినారు, ఎస్సీ అమ్మాయిలు 10th వరకు చదువుకున్న తర్వాత లేదా ఇక 12th వరకు ఈ గురుకుల పాఠశాలలో చదువుకున్న తర్వాత డిగ్రీ చదవాలనే అవకాశం లేదు. డిగ్రీ కోసం వాళ్ళు పట్టణాలలో రూమ్ తీసుకుందామంటే కూడా కొంతమంది దరిద్రులు, ఇప్పటికీ మార్పు రాని వాళ్ళు, మీరు ఎస్సీలు కాబట్టి మీకు రూములు ఇవ్వమని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి నేను సిగ్గుపడతా ఉన్నా. అటువంటి సన్నాసులు తమ మనసు మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ వేదిక నుంచి నేను పిలుపు కూడా ఇస్తా ఉన్నా. అది మీకు మంచిది కాదు, మీకు మీరే న్యూనతపరచుకోవడం తప్ప, మీకు మీరే చిన్నగా చేసుకోవడం తప్ప మంచిది కాదని కూడా నేను వాళ్ళకి హితవు చెప్తా ఉన్నా. ఏమైనప్పటికీ ఆ పిల్లలు, అమ్మాయిలు డిగ్రీ చదవాలంటే అవకాశాలు లేవు. దానికి కూడా ప్రభుత్వం చర్య చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కడియం సిఆర్ గారు, మేమందరం మన దళిత ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ప్రవీణ్ గారితో కూర్చొని, ఎస్టేట్ మినిస్టర్ గారితో కూర్చొని అందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎంత ఖర్చు అయినా సరే అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి నేను చాలా సంతోషంగా, సగర్వంగా అంబేద్కర్ గారు 125వ జన్మదినం సందర్భంగా నేను ప్రకటిస్తా ఉన్నా. ఈరోజు ఈ అకాడమిక్ ఇయర్ నుంచే, ఒక నెల ఆలస్యమైన మంచిదే, వచ్చే జూన్ నుంచే 100 సోషల్ వెల్ఫేర్ స్కూలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతా ఉన్నామని నేను మనవి చేస్తా ఉన్నా. అనేక లక్షల మంది విద్యార్థులకు, అమ్మాయిలకు, అబ్బాయిలకు అద్భుతమైన వేదిక అవుతుంది కాబట్టి అదే సొసైటీ కింద, అదే సొసైటీ ఆధ్వర్యంలో 100 పాఠశాలలు అర్జెంటుగా ఈ నెల 2 నెలల్లోనే ఉపాధ్యాయులను రిక్రూట్ చేసి అదే స్థాయిలో అకాడమిక్ ఇయర్లో ప్రారంభిస్తూ ఉన్నాం. సిఆర్ గారు సంతోషపడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా దళిత అమ్మాయిలు ఈ స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఇంటర్మీడియట్ చేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఉండి చదువుకోవడానికి అవకాశం రావడం లేదు. వాళ్ళకి ఎక్కడ ఈరోజు హాస్టల్ కానీ సరైన వసతి కానీ లేదు. ఆ అమ్మాయిల కోసం తెలంగాణ వ్యాప్తంగా ఉండేటట్టు ప్రతి 2-3 నియోజకవర్గాల మధ్యలో ఒక కళాశాల ఉండేటట్టు ఒక 25 రెసిడెన్షియల్ కళాశాలలు కూడా మంజూరు చేస్తూ ఉన్నాం. వాటిని కూడా ఈ ఆర్థిక డిగ్రీ కళాశాలలు మంజూరు చేస్తూ ఉన్నాం. అవి కూడా ఈ సొసైటీ కిందనే పనిచేస్తాయి, విద్యాశాఖ కింద కాదు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదే పద్ధతిలో బాలురకు కూడా
ఈ స్కూళ్ళ నుంచి బయటకు వచ్చిన బాయ్స్ కూడా ఈ రూములు దొరకని పరిస్థితి, చదువుకోలేని పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం అమ్మాయిలకు ఒక 25 డిగ్రీ కాలేజీలతో పాటు అబ్బాయిలకు కూడా ఒక 5 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా మంజూరు చేస్తా ఉన్నామని చెప్పి నేను ప్రకటిస్తా ఉన్నా. అదేవిధంగా మన గిరిజన గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ఉండవలసిన పద్ధతిలో లేవు, దాన్ని సంస్కరించే అవసరం ఉంది. నిన్ననే ఆ శాఖ మంత్రి చందులాల్ గారు, ఆ శాఖ కార్యదర్శి సోమేష్ కుమార్ గారితో సుదీర్ఘంగా రాత్రి వరకు పొద్దు వరకు కూడా చర్చ చేసినాం. అది రెండవ దశలో తీసుకుందామని ఒక నిర్ణయం తీసుకున్నది. ఏంటంటే ఇదే సొసైటీ కింద ఎస్సీ విద్యార్థుల కోసం ఎట్లయితే 100 పాఠశాలలు మంజూరు చేస్తున్నామో అదే మోడల్లో అదే స్కేల్లో ఒక 50 గిరిజన విద్యార్థుల కోసం కూడా రెసిడెన్షియల్ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేస్తూ ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మైనార్టీ సోదరుల కోసం 70 గురుకుల పాఠశాలలు ఇదే పద్ధతిలో మంజూరు చేయడం జరిగింది. ఇది దేశంలోనే ఎక్కడ లేదు, మన తెలంగాణలోనే మనం ప్రారంభించినాం. మైనార్టీలకు కూడా విద్య రావాలనే ఉద్దేశం ఉంది. వాటిని కూడా ఈ అకాడమిక్ ఇయర్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఏర్పాట్లు జరుగుతున్నాయని నేను మనవి చేస్తూ ఉన్నా. వెరసి దళిత గిరిజన మైనార్టీ విద్యార్థుల కోసం 250 ఇన్స్టిట్యూషన్స్ను ఖర్చుకు వెనుకాడకుండా ఈ సంవత్సరం ప్రారంభించబోతా ఉన్నామని చెప్పి నేను సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. గతంలో దళిత విద్యార్థులు, గిరిజన విద్యార్థుల కోసం, మైనార్టీ విద్యార్థుల కోసం, బీసీలలో ఉండే నిరుపేదల కోసం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికోసమే ప్రభుత్వం కేజీ టు పీజీ కార్యక్రమాన్ని ప్రకటించిన విషయం మీకు తెలుసు. ఆ మధ్య తెలిసిన వాళ్ళు కొందరు, తెలియని వాళ్ళు కొందరు, బాధ్యత లేని వాళ్ళు కొన్ని విమర్శలు కూడా ప్రభుత్వం మీద చేసినారు. నేను వాళ్ళకి ఈరోజు సమాధానం చెప్తా ఉన్నా. ఈ 250 పాఠశాలలు కేజీ టు పీజీలో భాగమే 125వ జయంతి నాడు ఆ కేజీ టు పీజీ కార్యక్రమాన్ని కూడా ప్రకటిస్తూ ఉన్నా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మన దళిత విద్యార్థులు, గిరిజన విద్యార్థులు అమెరికా కానీ, లండన్ కానీ ఇతర దేశాలకు పోయి చదువుకోవాలంటే వాళ్ళకి స్కాలర్షిప్ ఇంతకుముందు 10 లక్షల రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చేది. ఆ 10 లక్షల రూపాయల స్కాలర్షిప్ను ఈ రోజు నుంచి 20 లక్షల రూపాయలకు పెంచుతా ఉన్నామని చెప్పి కూడా నేను మీ అందరికి మనవి చేస్తూ ఉన్నా. అవి ఎందరికైనా సరే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు ఎంతసేపు జాబ్ కోసం అడిగే వాళ్ళుగా ఉండరాదు. దే షుడ్ నాట్ రిమైన్ యాజ్ జాబ్ సీకర్స్, దే షుడ్ ఆల్సో బికమ్ జాబ్ ప్రొవైడర్స్. వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. అందుకోసమే వాళ్ళని ఒక స్థాయికి తీసుకురావాలని చెప్పి తెలంగాణ పారిశ్రామిక విధానంలో టీఎస్ ప్రైడ్ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టినాం. దళిత ఇంజనీరింగ్ బిడ్డలు, గిరిజన ఇంజనీరింగ్ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాక్లో ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. ఈ మధ్య నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా నాతోని ఫోటోలు కూడా తీయించుకుంటా ఉన్నారు. ఆ బ్యాచ్ కొద్ది రోజులలో బయటికి రాబోతా ఉంది. వాళ్ళ గవర్నమెంట్ వర్క్స్ కాంట్రాక్ట్ మీద ఇచ్చి ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి జేసీబీలు కానీ, ప్రొక్టైనర్స్ కానీ, టిప్పర్స్, డంపర్స్ కానీ, వాళ్ళకు కావాల్సిన మినిమం పెట్టుబడి కానీ 100% ప్రభుత్వమే సమకూర్చి దళిత కాంట్రాక్టర్లను కూడా తయారు చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇట్లా అనేక రకాలుగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. కళ్యాణ లక్ష్మి కానీ, ఈరోజు ఇచ్చే రైస్ కానీ, ఇవన్నీ కూడా పేదల దిశగానే పోతా ఉన్నాయి. పేదల ఆత్మగౌరవాన్ని పెంచాలని అంబేద్కర్ గారు ఏదైతే తపన పడ్డారో ఆ డైరెక్షన్లోనే ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా రాష్ట్రంలో కట్టబోతా ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఒక 2,60,000 ఇండ్లు ఈ సంవత్సరం కంప్లీట్, గత సంవత్సరం ఈ సంవత్సరం కలిపి నిర్మాణం చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించి విధి విధానాలు ఫైనల్ అయిపోయినాయి. శరవేగంగా ఆ నిర్మాణాలని పూర్తి చేస్తామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఉంది. దళితులకు 3 ఎకరాల భూమి కొనిస్తామని చెప్పినాం. ఇప్పటికీ దాదాపు ఒక 8,000 ఎకరాలు కొనివ్వడం జరిగింది. నేను ఎస్సీ డెవలప్మెంట్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి, శ్రీహరి గారికి, ఇతర మంత్రులకు కూడా చెప్పడం జరిగింది. ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు సంవత్సరం పొడుగుతూ కూడా మనం జరుపుకుంటాం. ఈ సంవత్సరం ప్రతి నెల ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తూ పోతాం. దళితులకు కొనిచ్చే ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఏదైతే ఉందో ఒక నెలలో చాలా పెద్ద ఎత్తున దాన్ని అమలు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి చాలామందికి ఆ సదుపాయం కూడా కలుగుతుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. మొత్తం మీద భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి తన జీవితమే ఆదర్శంగా గొప్ప సందేశం ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా ఆయన జీవితం అంతా ఎవడు బక్కగా ఉన్నాడో వాని పక్షానే ఉన్నాడు. కేసీఆర్ కూడా బక్కగానే ఉన్నాడు.
సిఆర్ గారు నవ్వుతాడు. కేసీఆర్ కూడా బక్కగానే ఉన్నాడు. బక్కగా ఉండి కొట్లాడినా అంబేద్కర్ గారి ఆశీర్వచనం ఉంది కాబట్టి, రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన చట్టం ఉంది కాబట్టి, ఆయన దయ వల్ల నేను బక్కగా ఉన్న తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకోగలిగినాం. అందుకే అంబేద్కర్ ఆలోచన చెప్తే ఆయన మనుషుల గురించి బతికినాడు, మనిషిగా బతికినాడు. ఆయన చెయ్యని ఆలోచన లేలే. ఇవాళ మనం చేస్తున్న మిషన్ కాకతీయ కూడా అంబేద్కర్ గారు ఆలోచించి దేశానికి చెప్పినటువంటి విధానం. అట్లా అనేక విధానాలు ఎవరైతే పేదలు, బాధితులు, దోపిడీకి గురైన వాళ్ళు, పీడితులు ఉన్నారో వాళ్ళ పక్షాన ఆకాశమంతా ఎత్తు ఎలుగెత్తి గొంతెత్తి వినిపించినటువంటి భారత జాతి కన్నా గొప్ప ముద్దుబిడ్డ మన భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారు. అందుకే ఆ మధ్య 2012 జూన్ అనుకుంటా పరిశోధనలు చేసి వాళ్ళు ఒక బిరుదు అంబేద్కర్ గారికి ఇచ్చినారు. ఆ గౌరవం ఇండియాలో ఎవరికి దక్కలే, ఒకే ఒక వ్యక్తి అంబేద్కర్ గారికి దక్కింది. వాళ్ళు ఇచ్చిన బిరుదు ద గ్రేటెస్ట్ ఇండియన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పినారు. ఆ బిరుదు వారికి దక్కింది. మీరంతా కరతాళ ధ్వనులు గట్టిగా చేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ద గ్రేటెస్ట్ ఇండియన్ కంటే ఇంత సప్ప కొడతారా సప్పట్లు? ఈ టెంటు లేచిపోవాలా. ఒక మహనీయుని మనం స్మరించుకునే టైంలో అంత గొప్పగా ఆ స్ఫూర్తి మనకు అలవడాలంటే అదే ఎమోషన్తో మనం కూడా ముందుకు పోవాలి. డెఫినెట్గా పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా మరొక్కసారి పునరంకితం అవుతున్నదని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారికి, ఆ వారి శాఖ ఎస్సీ డెవలప్మెంట్ మినిస్ట్రీ అధికారులకు, పనిచేసినటువంటి కార్యకర్తలకు, ఇంజనీర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై భీమ్.